హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈ న్యూస్ వచ్చి కూడా 3 డేస్ అయి ఉంటది. బేబీ నాకు నిన్ననే తెలిసింది. అమెరికాకి ఇంపోర్ట్ చేసుకునే ఇండియన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద 500% టారిఫ్ అంటున్నారు. ఈ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. చాలా ఇంపార్టెంట్ అండి అది. ఇక్కడుండే ఇండియన్స్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎప్పుడు చెప్పే మాట వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. సో, పాయింట్‌లోకొచ్చేద్దాం. నిన్న నాకు కాలొచ్చింది. మా ఆడపడుచు చెప్పిందనమాట. 500% టారిఫ్ అంట గదా! సామాన్లేమైనా ఉంటే కొనుక్కోండి అనేసి. నాకర్థం కాలేదు. ఆల్రెడీ 2025 ఆగస్టులో 50% టారిఫ్ మనం ఆల్మోస్ట్ ఇప్పుడు అమల్లో ఉంది. మనం పే చేస్తున్నాం కదా! మళ్ళీ సడెన్‌గా ఈ 500 టారిఫ్ ఏంటి అనేసి ఆహ్, సో, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆమె చేసిన తర్వాత ఒక్కసారి సెర్చ్ చేసిన తర్వాత ఓకే. మ్యాటర్ ఎగ్జాక్ట్‌గా ఇది అని తెలిసింది. ఆహ్ నెక్స్ట్ వీక్ ఇక్కడుండే ప్రభుత్వం అయితే బిల్ హౌస్‌లో పాస్ చేస్తారంట. చాలా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారంట. ఎందుకంటే కంపల్సరీ ఇది అమల్లోకి రావాలి అని చూస్తున్నారంట. అది అమల్లోకొస్తే ఇక్కడుండే ఇండియన్ పరిస్థితి ఊహకే వదిలేయాలి. ఇప్పుడు ఇండియా అనుకో, ఇండియాలో ఏ టు జెడ్ డీమార్ట్‌కో సంథింగ్ విజేతకో ఎళ్లి ఆల్మోస్ట్ అన్నీ నేనే గెట్ చేస్తాననమాట. ఇక్కడేంటంటే ప్రతిదీ హస్బెండ్ మీద డిపెండెంట్ అని చెప్పా గదా! వాళ్ళతో ఎళ్ళినా గూడా జస్ట్ మనం సెలెక్ట్ జేసుకొని అక్కడ ఎయడమే. బిల్ డెస్క్ దగ్గర మాత్రం హస్బెండ్ వాళ్ళే బిల్ పే చేస్తారు కాబట్టి అసలు దేని మీద ఎంత పెరిగిందనేది మనకు తెలీదనమాట. నిన్నటి నుంచి అడుగుతున్నా. నాకొక చిన్న క్లిప్ ఇస్తావా నువ్వు? ఎందుకంటే నువ్వు బిల్ పే చేస్తున్నావు గదా! అంటే నాకు అంతకు మించిన పనులు చాలా ఉన్నాయని చెప్పేసారు. తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే కొన్ని సెర్చ్ చేశాననమాట. బిల్స్ ఏమన్నా ఉంటే మీకు ఎగ్జాక్ట్‌గా డీటెయిల్స్ చెప్తాము. ఎంత పెరిగింది అట్‌లీస్ట్ పడిన 50% టారిఫ్‌కి ఒకవేళ 500 పెరిగితే మనం ఎంత పే చేయాలి ఏంటనేసి ఒకసారి డీటెయిల్డ్ ఇద్దామనుకున్నాను. నిన్నటి నుంచి మా హస్బెండ్‌ని అడుగుతున్నాను. బేసిక్‌గా 50% టారిఫ్ పెడితే ఎంత చేంజ్ వచ్చింది? ఒకవేళ ఫ్యూచర్‌లో 500 టారిఫ్ అమల్లోకొస్తే ఎంత పే చేయాలి మనం? ఒకసారి డీటెయిల్డ్‌గా చెప్పవంటే కొంచెం బిజీ ఉన్నాడు. వీకెండ్ కదా! రేపు నుంచి మళ్ళీ ఆఫీస్ కదా! సో, నేనైతే ఎగ్జాక్ట్‌గా 2, 3 చెప్తాను. మెయిన్ ఏంటంటే మనము ఇండియన్స్ వాడేదేంది రైస్. ఎక్కువ రైస్ వాడతామంట. లాస్ట్ టైము 2, 3 బ్యాగ్స్ తెచ్చి పడేశారనమాట. సో, రైస్ బ్యాగ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఆహ్, 16 ఉండేను. 50% టారిఫ్ వచ్చిన తర్వాత 19, 18 ఉంది గదా! 50% వచ్చిన తర్వాత ఇప్పుడు 500 అమల్లోకొస్తే అది డబుల్ 5 టైమ్స్ పెరుగుతున్నదనమాట. అంటే 100, 115 మనం ఒక రైస్ బ్యాగ్‌కి పే చేయాలనమాట. బేసిక్‌గా అంటే ఉరామరిగ్గా చెప్తున్నాను. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. అండ్ మనం ఎక్కువ వాడేదేంటి పప్పులు. లైక్ గ్రోసరీ ఐటెమ్స్ అంటే అన్నీ రావు. కొన్ని మాత్రం వస్తాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంకా ఆయిల్ అంటే కూడా కామన్ అనమాట. వాళ్ళు వాడతారు, మనం వాడతాం. కాకపోతే మనం ఎక్కువ వాడేదేంటంటే రైస్ అనమాట. ఇంతకుముందేంటి మీరెప్పుడైనా గమనించారా? ఇండియాలాగే ఇక్కడ కూడా ఫెస్టివల్స్ చేసుకునేవాళ్ళం. ప్రతి ప్రతిరోజు ఇడ్లీ, దోస సంథింగ్ అట్లా ఉంటది. ఇప్పుడేంటంటే నాకు తెలిసి కొంచెం 500 టారిఫ్ ఏమన్నా అమల్లోకొస్తే గనక ఛాన్స్ లెస్ అండి. మనం రోజువారీ రైస్ బ్యాగ్ యూజ్ చేయాలన్నా ఇడ్లీలు, దోసలు సంథింగ్ అంటే ప్రాబ్లమ్ అదని గాదు. చెప్తున్నా. ఎక్కువ ఫెమిలియర్‌గా మనం వాడే ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ వాడలేమనమాట. ఇంక గెస్ట్ పరంగా వీక్లీ అట్లా ఇప్పుడు హోటల్స్‌కెళ్ళి తింటాం గదా! అదే ఇంట్లో తినాల్సొస్తది మనం ఫ్యూచర్‌లో ఆ 500 టారిఫ్ ఏమన్నా అమల్లోకొస్తే. ఆహ్, సడెన్‌గా అసలు వాట్ ఇస్ ద బిహైండ్ 500 టారిఫ్ అసలెందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది? అసలేముంది అని సెర్చ్‌లోకి వెళ్తే మధ్యలో ఈ రష్యా సంథింగ్ ఏదో ఇన్వాల్వ్ అయ్యింది. రష్యా, యుక్రెయిన్‌తో యుద్ధం జరుగుతుంది గదా! రష్యాకి యుక్రెయిన్‌తో యుద్ధం చేయడానికి నిధులెక్కడి నుంచొస్తున్నాయి? అన్నిగనం నిధులు ఎక్కడి నుంచొస్తున్నాయి? సో, రష్యా నుంచి ఆయిల్ అయితే చాలా ఆహ్, ఆహ్, ప్రాసెస్‌లో ఉంది కదా! రష్యా నుంచి ఆయిల్ కొన్ని కంట్రీస్ కొంటున్నాయి. లైక్ ఇండియా కానీ, చైనా కానీ అవిలా. ఇప్పుడేంటి రష్యా నుంచి ఆయిల్ ఎక్కువ కొనేదెవరు? మన ఇండియన్సే. లైక్ అంటే ఇండియాలో తెలుసు కదండీ పెట్రోల్ ఎలా యూజ్ చేస్తాము. లైక్ అదే ముడి చమురంట గదా! అది ఎలా యూజ్ చేస్తాము ఏంటి? అది లేకపోతే నడవదు. మనకి అక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి. సో, కంపల్సరీ కొంటానే ఉంటారు కాబట్టి, అలా కొనడం వల్ల రష్యాకి నిధులొస్తున్నాయి. నిధులు రావడం వల్ల యుద్ధం అనేది కంటిన్యూ జరుగుతుంది. సంథింగ్ అలా అనేసి. సో, ఇప్పుడేం జరుగుతుందంటే ఎగ్జాక్ట్‌గా పాయింట్ అనేది తెలీదు. జస్ట్ ఇట్స్ మై అస్యుమేషన్. హ్మ్. మేబీ ఇప్పుడేంటి ఇండియన్ డైరెక్ట్‌గా కొనొద్దంటే కొనుక్కొనుంటారా? అలా కాకుండా ఇండియా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద కొంచెం టారిఫ్ ఎక్కువ వేస్తే ఏంటంటే, ఇక్కడుండే ఇండియన్స్ సఫర్ అవుతారు. ఆబ్వియస్‌లీ. కాకపోతే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఎక్కువ జనాభా ఉండేది అక్కడే కదా! ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 60,00,000, 50,00,000 ఉంటారు. దీని గురించి మిగతా వాళ్ళు సఫర్ కాలేరు కదా! ఏం జరుగుతుందో తెలీదు. అట్లా అని చెప్పి ఎవరు ముందు స్టెప్ ఏస్తారు, ఎవరు బ్యాక్ స్టెప్ ఏస్తారో మనకు తెలీదు కాకపోతే
ఆ 500 టారిఫ్ ఏదైతే అమల్లోకి వచ్చుతుంది అంటే గనక ఇక్కడుండే ఇండియన్స్ అయితే బాగా సఫర్ అవుతామండి. హ్మ్. కొంతమందైతే యాజ్ యూజువల్ ఇక్కడ ఫుడ్‌కి అలవాటు పడి ఉంటారు. వాళ్ళకే ప్రాబ్లమ్ ఉండదు. చాలామంది ఇప్పుడు నేను మొన్న గమనించాను కదా! ఆహ్, టూర్‌లకెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఇండియన్ ఫుడ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అది లేకపోతే వాళ్ళకి ఇప్పుడు నీకు టీ లేకపోతే ఎలా ఉంటదో, కొంతమందికి ఫుడ్ లేకపోతే ఎలా ఉంటది. ఏది తిన్నా కూడా అన్నం తినకపోతే వాళ్ళకసలు తిన్న ఫీలింగ్ రాదు. లైక్ దోస, ఇడ్లీ, పూరి అలా తినకపోతే వాళ్ళకేంటంటే ఎంత ఫుడ్ తిన్నా రాదు. అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అనమాట. ఆప్షన్ లేదు. ఎంత అమౌంట్ పెట్టైనా కొనుక్కొని మనం తినాల్సిందే. సో, అలా కొంతవరకైతే ఓకే. మనం సాగించే జీవన విధానానికి, ఈ సాలరీకి అవి కొంచెం 500 టారిఫ్ ఏదైతే అమల్లోకొస్తే గనక మన జీవన విధానం అనేది మారుతూ ఉంటది. జీవనశైలి మారుతుంటది. సాలరీ అలాగే ఉంటది. జీవనశైలి మారుతుండడం వల్ల మనం సాలరీ వస్తుంటది. కొనుక్కొని తింటాం. దట్స్ ఇట్. మనకిక్కడ ఏం మిగలవు, ఏం చెయ్యవు. ఇప్పుడేంటంటే చాలామంది చూడండి ఇంట్లో బోర్ కొట్టేసి వీకెండ్స్ అసలు రెస్టారెంట్‌కెళ్తుంటాం. అది కూడా ఇండియన్ రెస్టారెంట్స్‌కెళ్తాం మనం. ఇలా 500 టారిఫ్ ఏస్తే ఇండియన్ రెస్టారెంట్‌లో బేసిక్‌గా ఇప్పుడు కొన్ని రెస్టారెంట్‌లో లైక్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కాంబో ఉంటది. ఆఫ్టర్‌నూన్ థాలీస్ ఉంటాయి. అవి తక్కువ కాస్ట్‌కే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ బ్యాచిలర్‌గా ఉండే వాళ్ళందరూ కూడా చూడండి అక్కడికెళ్ళి పాపం వాళ్ళు అట్‌లీస్ట్ మార్నింగ్ జాబ్ చేసుకున్నా కూడా ఆఫ్టర్‌నూన్ తినేసెళ్ళి ఎక్కువ రైస్ పెట్టేసుకోవడమో, కర్రీ పాయింట్ తెచ్చుకోవడం అట్లుంటది. ఇప్పుడు ఆ 500 టారిఫ్ పెట్టడం వల్ల కర్రీ పాయింట్ పెరిగిపోతది. రైస్ కాస్ట్ పెరిగితే ఆబ్వియస్‌లీ బ్రేక్‌ఫాస్ట్ కాంబో పెరుగుతది. ఎందుకంటే మన దోస, ఇడ్లీలో వాడే ఆ మినపప్పు, సంథింగ్ బియ్యం ఆ క్వాంటిటీ అంతా పెరిగిపోతది కాబట్టి మనం ఊహించలేము ఎంత కాస్ట్ పెడతారో రెస్టారెంట్. ఇలా అయితే ఇండియన్ రెస్టారెంట్స్ కూడా నడవవు గదండీ! అంత కాస్ట్ పెట్టి నేను మీకు దోస, ఇడ్లీ అంటే ఇదిగో ఒక క్వాంటిటీలో తెచ్చేసుకొని బల్క్‌గా ఇంట్లో చేసుకోవడం బెటర్ అని జెప్పేసి ఆల్మోస్ట్ కొన్ని ఫ్యామిలీస్ అయితే డిసైడ్ అయిపోతామనమాట. ఇప్పుడు రెస్టారెంట్‌కెళ్ళి తినడం ఎందుకు ఇప్పుడు ఏంది బిర్యానీ తింటాం గదా! ఆ ఆప్షన్ గూడా మనకుండదనమాట. సో, రెస్టారెంట్స్ గూడా కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఈ 500 టారిఫ్ ఏదైనా పెరగడం వల్ల గూడా. ఏం జరుగుతుందో తెలీదు ముందు ముందు. కాకపోతే ఇది నెక్స్ట్ వీకు హౌస్‌లో పెడతానంటున్నారు. అది ఎంతవరకు మోస్ట్‌లీ 90%, 99% అయితే సక్సెస్ అవుతది అని అంటున్నారు. విల్ సీ. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.